కు కళ్ళు చెవులు అన్ని ధనుంజయ రెడ్డి. వైసీపీ హయాంలో డిఫాక్టో సీఎం గా చలామణి. కరుణా కటాక్ష వీక్షణల కోసం నేతల పడిగాపులు. ప్రభుత్వ నిర్ణయాలైనా పార్టీ పనులైనా ఆయనే డిసైడర్. అనేక కుంభకోణాలకు కింగ్ పిన్ ధనుంజయ రెడ్డి. 100 కోట్లు వెనకొసుకున్న మాజీ ఐఏఎస్. ఏపీలో లిక్కర్ కుంభకోణంలో ముద్దాయి. ఇంకా చెప్పాలంటే మాజీ జగన్మోహన్ రెడ్డికి ఆత్మ. ఏ డీల్ అయినా ఏ పని అయినా ఎవరు జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా ముందు ఆయన దర్శనం చేసుకోవాల్సిందే, లేదంటే నో అపాయింట్మెంట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2019 నుంచి 2024 వరకు డిఫాక్టో సీఎం. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. ఆయన కనుసైగ చేయనిదే ఏ పని జరిగేది కాదు. ఇంతకీ ఆయన ఎవరిని అనుకుంటున్నారా? ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి. ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలో డిఫాక్టో సీఎం. వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో జగన్మోహన్ రెడ్డికి ధనుంజయ రెడ్డి అంతే. సకల శాఖలకు అధిపతిగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం. యావత్ ప్రభుత్వమే ఆయన కనుసన్నల్లో నడిచేది. ఆయన కనుసైగ చేస్తే క్షణాల్లో పని జరిగేది. సీఎం దగ్గరున్న శాఖలతో పాటు అన్ని శాఖలపై ధనుంజయ రెడ్డి అజమాయిషీ చేశారు. జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి సీఎస్ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైనా ఆయనకు జీ హుజూర్ అనాల్సిందే. ఆయన కరుణా కటాక్ష వీక్షణల కోసం పడిగాపులు పడాల్సిందే. జగన్ కు అంతరాత్మలా వ్యవహరిస్తూ కనీ విని ఎరగని రీతిలో అధికారం వెలగబెట్టారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలకు కావలసిన గుత్తేదారులకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో ధనుంజయ రెడ్డిదే కీలక పాత్ర. ప్రభుత్వం రోజువారీ చెల్లించే బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. జగన్ అండ చూసుకుని అప్పట్లో ధనుంజయ రెడ్డి పేట్రేగిపోయారు. 5 ఏళ్లు జగనే సీఎం అయినా ఆయన తరఫున అన్ని వ్యవహారాలు ధనుంజయ రెడ్డి చక్కబెట్టారు. పార్టీలో ఎంతటి సీనియర్ నేతలైనా సరే ఆయన జగన్ కు ముందు ఆయన్ను కలవాల్సిందే. ప్రభుత్వ విధాన నిర్ణయాలైనా కార్యక్రమాలైనా చివరకు అధికారుల బదిలీలైనా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. జగన్ కు కళ్ళు చెవులు తానే అయ్యి ధనుంజయ రెడ్డి అపరిమిత అధికారాలు చెలాయించారు. అప్పట్లో సీఎంఓలో చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్, ముత్యాలరాజు వంటి అధికారులు కూడా ఏ పనైనా ధనుంజయ రెడ్డికి చెప్పి చేయాల్సిందే. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆయన దర్శనం కోసం వేచి ఉండేలా చేశారు. అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్న ధనుంజయ రెడ్డి సీఎంఓ కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలకు ఆయనే కింగ్ పెన్. అధికారం ముసుగులో 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. కడప జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు. 1988లో వైఎస్ ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ గా పనిచేస్తూనే డానిక్ సర్వీస్ కు ఎంపికయ్యారు. అంటే ఢిల్లీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డియు, దాద్రానగర్ హవేలీ దీవుల సర్వీసులు చేస్తూ వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ పై వచ్చారు. దాదాపు 8 ఏళ్లు జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. తర్వాత ఆయన్ను రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకున్నారు. 8 ఏళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్ కు ఎంపిక చేయవచ్చన్న క్లాస్ తో ఆయన పదోన్నతి పొందారు. టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే తెర వెనుక వైసీపీ కోసం పనిచేసేవారన్న విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో జగన్ బంధువైన బాలినేనికి కూడా నేరుగా జగన్ ను కలిసే అవకాశం దక్కకపోతే ధనుంజయ రెడ్డిని కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడంలో ధనుంజయ రెడ్డిదే ప్రధాన పాత్ర అని చెబుతారు. అప్పట్లో నిఘా విభాగాధిపతిగా ఉన్న పిఎస్ఆర్ తో కలిసి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి.